అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్పీ గారిని సోదరుడు పైలట్ రోహిత్ రెడ్డి గారితో, అదేవిధంగా విజయ్ కుమార్ గారితో, తాండూరు నుంచి వచ్చినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా పార్టీ నాయకులతోటి ఎస్పీ గారిని కలిసి వికారాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి అరాచకాలు జరుగుతున్నాయి అనేటటువంటిది ఒక్కొక్కటి పూసగుచ్చినట్టు సోదరుడు రోహిత్ రెడ్డి గారు నేను ఎస్పీ గారికి వివరించడం జరిగింది. ఉదాహరణలతో సహా, కేసులతో సహా, ఏ మండలంలో ఏం జరుగుతుంది, ఏ పోలీస్ ఆఫీసరు ఏం చేస్తుండ్రు, ఏ విధంగా ఉంది అని చెప్పి ఒక్కొక్క మండలానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆమె మాకు హామీ ఇచ్చిండ్రు, ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేపిస్తాం, ఏ పోలీస్ ఆఫీసర్ చేసినా కానీ శాఖాపరమైనటువంటి యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు తెలియజేసింది. అయితే వికారాబాద్లో కావచ్చు, వికారాబాద్ నియోజకవర్గం కాక జిల్లాలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా నేను హెచ్చరించేది ఏంటంటే, మీది సగం కాలం అయిపోయింది నాయన, ఇంకా మిగిలింది ఒక 2 ఏళ్ళు. 2 ఏళ్ళల్లో ఎలక్షన్ల గురించి ఒక 6 నెలలో ఏడాదో పోతుంది. లాస్ట్ ఒక 1 ఇయర్ ఎలక్షన్ల మూడులోనే ఉంటాం. మీరు ఏమి తిప్పలవాట కానీ ఈ ఏడాది అర్థం వచ్చేది 100% మళ్ళీ మా గవర్నమెంట్. మీరు అత్యుత్సాహంకు పోయి ప్రతి ఊర్లో మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద మీరు కేసులు పెట్టిచ్చేస్తే, మీరు ఒక్కసారి గుర్తు తీసుకొచ్చుకోండి. 10 సంవత్సరాలు మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇక్కడ నేను 5 సంవత్సరాలు, రోహిత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కావచ్చు, ముఖ్యంగా మా వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చెప్తున్నా, నేను ఎవరి మీద కావాల్సుకొని కేసులు పెట్టించినమా? కేసుల లెక్క తీద్దాం. అంత గతంలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు కేసులు ఎన్ని ఉండే, నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత కేసులు ఎన్ని అయినాయి, మళ్ళీ ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వికారాబాద్ నియోజకవర్గంలో ఎన్ని కేసులు అవుతున్నాయి, అన్నదమ్ముల కేసులు ఎన్ని అవుతున్నాయి, భూమి కేసులు ఎన్ని అవుతున్నాయి, తర్వాత అట్రాసిటీ కేసులు ఎన్ని అవుతున్నాయి అనేది లెక్క తీస్తే ప్రజలకు కూడా తెలుస్తుంది. అదే కాకుండా వికారాబాద్ నియోజకవర్గంలో అక్కడక్కడ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అనేటటువంటి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితమైనటువంటి సమయం చూసి ఆధారాలతో సహా మేము బయట పెడతాం. ఎవరెవరు నాయకులు చేస్తున్నారు, ఎవరెవరి హస్తం దాని వెనుకల ఉంది, పెద్ద తలకాయలు ఎవరెవరు ఉన్నారు అనేది కూడా ఇప్పుడు ఇక్కడ శివారెడ్డిపేటకి సంబంధించినటువంటిది కూడా కబ్జాకు గురవుతున్నది అనేటటువంటిది మా దృష్టిలో ఉంది. మేము తొందర లోపల అక్కడి సందర్శిస్తాం. ఆ చెరువును, శివారెడ్డిపేటను కూడా మేము సందర్శించి దాని వెనుక ఎవరెవరు ఉన్నారు అనేటటువంటిది కూడా ఆధారాలతో సహా బయట పెడతాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేము ఏ విధంగా అయితే ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల పాలించినమో, మీరు కూడా ఆ విధంగా అన్నదమ్ములాగా కలిసి ఉండాలనేటటువంటి ఉద్దేశం చేత మీరు గుర్తుపెట్టుకోవాలి. లేదు, కాదు, కూడదు అంటే వచ్చేది మా గవర్నమెంటే. వచ్చిన తర్వాత ఏ కాంగ్రెస్ కార్యకర్త కానీ, ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ కావలసుకొని మా నాయకుల మీద కేసులు పెట్టిస్తున్నారో మేమన్నీ కూడా గుర్తు పెట్టుకుంటాము, వడ్డీతో సహా మీకు చెల్లిస్తాము. కాంగ్రెస్ నాయకులారా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకా చివరిగా పోలీసు వాళ్ళు నేను అంతమంది పోలీసు వాళ్ళని అంటలేను, ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా పోలీసు ఉద్యోగంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. పోలీసు దాంట్లో కూడా నిజాయితీగా పనిచేసేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను ఒప్పుకుంటా. కానీ కొందరు మాత్రము కాంగ్రెస్ కార్యకర్తలాగా, కాంగ్రెస్ నాయకుల్లాగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి ఇక కాంగ్రెస్ కండువా ఒక్కటే తక్కువ ఉన్నది. వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే, రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంటు. మేము పింక్ డైరీ మంచిగా మెయింటైన్ చేస్తున్నాం. ఏ పోలీస్ ఆఫీసరు ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, ఏ కేసు విషయంలో ఎట్లా చేసిండ్రు, ఏ మండల్లో ఏం చేస్తున్నారు అనేటటువంటిది మొత్తం రాసి పెడుతున్నాము. మీరు అనుకుంటుండొచ్చు, వీళ్ళు అధికారంలోకి రాగానే మేము ఇక్కడ ఉంటామా, మళ్ళీ ఎక్కడో ట్రాన్స్ఫర్ అయి పోతాం కదా అనేటటువంటి భ్రమలో మీరు ఉన్నారేమో. మీరు పనిచేసేది తెలంగాణ రాష్ట్రంలోనే. పోలీసులారా గుర్తుపెట్టుకోండి, మీరు మహారాష్ట్రకో, కర్ణాటకో, ఆంధ్రప్రదేశ్కో పోయి పనిచేయరు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ మిమ్మల్ని రప్పించే బాధ్యత మేమే తీసుకుంటాము. మీరు ఇంకొకటి కూడా అనుకుంటుండొచ్చు, మా సర్వీస్ దగ్గరకు వచ్చింది, మేము రిటైర్ అయిపోతామేమో, లేకపోతే మేము కేంద్ర సర్వీస్లోకి వెళ్ళిపోతామేమో. ఇటువంటివి ఉంటే మీరు ఏ పొక్కల దాగున్నా కానీ
కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేసేటటువంటి పోలీసులందరికీ నేను హెచ్చరిస్తా ఉన్నా, ఏడ దాగున్నా గాని మిమ్మల్ని గుంజుకొచ్చే బాధ్యత మాది. దాన్ని వడ్డీతో సహా పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్న పోలీసులతో పాటు అత్యుత్సాహంతో మా పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు కూడా రాబోయేటటువంటి రోజుల లోపల చుక్కలు చూపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.